యాంకరింగ్ చేసిన వీరికి కూడా కళాభూమి నుంచి కృతజ్ఞతలు తెలుపుతాను. రమేష్ గారిని తబలా పైన సహకరించారు. కథ గురువు అయిన మా గురుగారు సంజయ్ కుమార్ జోషి గారిని ఈరోజు ప్రోగ్రామ్ గురించి ఈరోజు కళాభూమి యొక్క యాన్యువల్ షోకేస్ జరిగింది. సో అందరూ కూడా వచ్చి మా కళాభూమిని సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇలానే ఇంకా ముందుగా చాలా చేస్తూ హైదరాబాద్లో ఒక మంచి క్వాలిటీ ఆఫ్ క్లాసికల్ డాన్స్ చూపిస్తాను. ఈరోజు ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్లు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? ఈరోజు చీఫ్ గెస్ట్ కథక్ ఎక్స్పోనెంట్ సంజయ్ కుమార్ జోషి గారు, కూచిపూడి వేదాంతం సత్యనారాయణ శాస్త్రి గారు, డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ గారు, మరియు ఒడిస్సీ డాన్సర్ దేవశ్రీ గారు, పాపులర్ యాంకర్ శిల్పా చక్రవర్తి గారు కూడా, దాంతోపాటు మండల్ థెరపీ యోగా గురువు గారు సురేందర్ సార్, వీళ్ళందరూ వచ్చి వాళ్ళు మన వేదికని ఆస్వాదించారు. ఎంతమంది స్టూడెంట్స్కి ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది? ఈరోజు 65 స్టూడెంట్స్. మీ సంస్థ ద్వారా ఇది ఎన్నో ప్రోగ్రామ్, ఇంకా రాబోయే రోజులు ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారు? రాబోయే రోజులు ఇప్పుడంటే లైవ్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్ అనేది చాలా తక్కువ అయిపోయింది. ట్రాక్స్ పెట్టేసుకొని చేసుకున్నాం. లైవ్ చేయాలి అని అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ కూడుకున్నది. సో నెక్స్ట్ లైవ్ చేయాలి, దానికి అందరూ సపోర్ట్ స్పాన్సర్స్ కానీ ఎవరైనా వచ్చి సపోర్ట్ చేస్తే తప్పకుండా లైవ్ ఆర్కెస్ట్రా వాళ్ళని కూడా మనము వాళ్ళకి సపోర్ట్ చేయాలి మనం. సో ట్రాక్ పెట్టుకుంటే ఒకసారి మ్యూజిక్ అయిపోగానే సో అదే ట్రాక్ పెట్టి మనము 10 సార్లు చేస్తాం. కానీ లైవ్ వాళ్ళకి కూడా ఒక జీవనోపాధి, సో వాళ్ళకి కూడా కలిగించాలని నెక్స్ట్ లైవ్ చేయాలని. ఈరోజు ఎలా అనిపించింది? ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది, ఇంత పెద్ద సెలబ్రిటీస్ వచ్చి ఆశీర్వదించారు. హౌ డు ఫీల్ అబౌట్ దిస్? రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరికి దొరకదు. అందరూ వచ్చి సపోర్ట్ చేయడం, పిల్లలు కూడా నాకు అంత సపోర్ట్ చేసి ప్రాక్టీస్కి రావడం కానీ, నేను చెప్పినట్టు వింటూ నేను చెప్పినవన్నీ డిసిప్లైన్గా చెప్పినవన్నీ ఫాలో చేసి కష్టపడి అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రొఫెషనల్స్ని కూడా చేస్తూ దాంతోపాటు డాన్స్ నేర్చుకుంటూ ఈరోజు ఇక్కడ ప్రదర్శన చేయడం అనేది చిన్న మాట. మీ సంస్థ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్కి మీరు తయారు చేశారు? ఇప్పటివరకు ఎంతమంది శిష్యుల్ని తయారు చేశారు? ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ 200-300 సూపర్ సూపర్. స్టూడెంట్స్ పేరెంట్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? పేరెంట్స్కి అంటే మీరు సజెషన్ అంటున్నారు, లేదు వాళ్ళ గురించి మీకు ఇంత అద్భుతంగా కూడా చాలా సపోర్టివ్. ఎందుకంటే ఎంత దూరం నుంచి కూడా వాళ్ళకి ట్యూషన్స్ అయిపోయిన తర్వాత కొంతమంది పేరెంట్స్ నడిపించుకొని కూడా తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ ట్యూషన్స్కి తీసుకెళ్ళడం కానీ, మళ్ళీ వాళ్ళని తెచ్చి అక్కడే ఉంటూ పేరెంట్స్ వాళ్ళ క్లాస్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళడం కానీ, ఇలా పేరెంట్స్ కూడా ప్రతిదీ నేను ఏది చెప్పినా కూడా వాళ్ళ పేరెంట్స్ అందరూ చాలా సపోర్టివ్గా మేడం అనుకున్నాం, మీరు ఏది చేసినా కూడా మీకు సపోర్ట్గా వెనకాలి అందరూ పేరెంట్స్ కానీ, నా టీం కళాభూమి టీం మోహన్ రెడ్డి గారు, శివ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల, అంతేకాకుండా స్పెషల్లీ ఐ థ్యాంక్ మై హస్బెండ్. వితౌట్ హీజ్ సపోర్ట్ ఐ కాంట్ డూ ఆల్ దీస్.
బికాజ్ నాకు కూడా ఒక పాప ఉంది, చిన్న పాప. షీ ఈజ్ ఆల్సో డాన్స్ హియర్. ఎస్. సో అంటే క్లాసెస్ చెప్తూ అది మేనేజ్ చేస్తూ పాపని చూసుకుంటూ తనని చేసుకుంటూ సో హీ విల్ సపోర్ట్ ఆల్వేస్. అంటే నేను అంటే అమ్మనే చూసుకోవాలి అని కాదు, వీ బోత్ టేక్ కేర్ ఆఫ్ హర్. సో నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై కిడ్. సో నేను ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ప్రతిదీ నాకు ఏది అవసరం ఉన్న కూడా హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్.